నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైకాపా పాలనలో కాపులకు అధిక ప్రాధాన్యత. అధికారంలోకి వచ్చాక కాపు కళ్యాణ మండపం నిర్మిస్తాం. నందేపుకు తగిన స్థానాన్ని కల్పిస్తాం. కాపుల ఆత్మీయ సభలో ఎంపీ భరత్. గౌరవించిన పార్టీకే అండగా నిలుద్దాం. వంగవీటి నరేంద్ర. కాపు కళ్యాణ మండపానికి 10 లక్షల రూపాయల విరాళం. అడపా శ్రీహరి. మేలు చేసిన జగన్ వెంటే కాపులు. భరత్, డాక్టర్ గూడూరులకు మా మద్దతు. కాపు సంఘం అధ్యక్షులు నందేపు. మహిళ రక్షణ మా బాధ్యత. క్రైమ్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా రాజమండ్రి రక్షణా దళం. డిక్లరేషన్ ఆవిష్కరించిన దగ్గుబాటి ఆదిరెడ్డి. టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడని భారతీయ జనతా పార్టీ నేతలు. టీడీపీ చేస్తున్న అసత్యాలపై ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేశామని, ఖచ్చితంగా సిఐడి ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటుందన్న వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం కాపులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు, సిటీ అసెంబ్లీ వైకాపా అభ్యర్థి మార్గాని భరత్రామ్ అన్నారు. స్థానిక చెరుకూరి కళ్యాణ మండపంలో ఆదివారం నగర కాపు సంఘం అధ్యక్షులు నందేపు శ్రీనివాస్ అధ్యక్షతన కాపుల ఆత్మీయ సభ జరిగింది. ఈ సభలో ముందుగా నందేపు శ్రీనివాస్ మాట్లాడుతూ, కాపులకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంటే కాపులంతా ఉన్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ను సీఎం చేయడానికి మార్గాని భారత్ను సిటీ ఎమ్మెల్యేగా, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను ఎంపీగా గెలిపించుకుంటామని అన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక కాపులకు జనాభా ప్రాతిపదికన కార్పొరేషన్లో సీట్లు కేటాయించాలని, నామినేషన్ పదవుల్లో తగిన అవకాశాలు కల్పించాలని కోరారు. గత టీడీపీ పాలనలో కాపు జాతి నాయకుడు వంగవీటి మోహన్ రంగ హత్య జరిగిందని, అలాగే కాపుల రిజర్వేషన్ కోసం పోరాడిన ముద్రగడ పద్మనాభాన్ని తీవ్రంగా అవమానించారని, తుని రైలు దహనం కేసుల్లో కాపులను తీవ్రంగా ఇబ్బందులు పాలు చేశారని గుర్తు చేశారు. కాపుల చిరకాల కోరికైన కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి స్థలం కేటాయించి సహకరించాలని నందేపు శ్రీనివాస్, నగర వైకాపా అధ్యక్షులు అడపా శ్రీహరులు కోరారు. కళ్యాణ మండపం నిర్మాణానికి తమ వంతుగా 10 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. కాపులకు మేలు చేసిన జగన్మోహన్ రెడ్డి వైకాపా అభ్యర్థులను గెలిపించుకుంటామని అన్నారు. ఈ సందర్భంగా మార్గాని భరత్రామ్ స్పందిస్తూ, కాపు కళ్యాణ మండపానికి స్థలం కేటాయింపునకు గతంలోనే ప్రయత్నించామని అన్నారు. ఆవరోడ్డులో 1800 గజాల స్థలాన్ని గుర్తించి కేటాయించడానికి కృషి చేశామని, అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రయత్నం ఫలించలేదన్నారు. జగన్ ప్రభుత్వంలో కాపు నేస్తం వంటి పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. నగరంలో శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ తాను మేనిఫెస్టో ప్రకటించానని అన్నారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, రౌడీ మోకలనే వారు నగరంలో లేకుండా నగర బహిష్కరణ చేస్తామని అన్నారు. ఎంతో కాలంగా సమస్యాత్మకంగా ఉన్న మోరంపూడి జంక్షన్లో సమస్య పరిష్కారానికి తాను ఫ్లైఓవర్ మంజూరు చేయించి ఎన్నికల్లోగా పూర్తి చేయాలని నిబద్ధతతో పనిచేస్తే, ప్రతిపక్ష పార్టీకి చెందిన వారు ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో పాల్గొనే కూలీలను సైతం పనికి రానియకుండా డబ్బులు ఇచ్చి ఇక్కడి నుంచి పంపించి నీచమైన రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక నగర కాపు సంఘం అధ్యక్షులు నందేపు శ్రీనివాస్కు ఆయన స్థాయికి తగిన గుర్తింపు ఇస్తామని అన్నారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిపిస్తే మీ బిడ్డగా మీ అందుబాటులో ఉండి పనిచేస్తానని అన్నారు. ఎంపీ అభ్యర్థి గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ, జగన్మోహన్ రెడ్డి సుపరిపాలనకు మద్దతు ఇవ్వాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనను ఎంపీగా, భరత్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అందుబాటులో ఉండి పనిచేస్తామని అన్నారు. వంగవీటి రంగా మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు వంగవీటి నరేంద్ర మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో కాపులపై జరిగిన దాడులు, అవమానాలు తెలిసినవేనని అన్నారు. కాపులకు గౌరవం దక్కే పార్టీకే అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పోటీ చేస్తున్న బీజేపీ కాపులకు ఒక్క సీటు కూడా కేటాయించలేదని అన్నారు. కాపులకు అధిక సీట్లు కేటాయించిన వారికే మనం మద్దతుగా నిలుద్దామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు మాట్లాడుతూ, నగరంలో కాపు కళ్యాణ మండపం నిర్మాణానికి నందేపు శ్రీనివాస్ బాధ్యత తీసుకుంటే తామంతా అండగా నిలబడి పూర్తి చేయిస్తామని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాపులకు అధిక ప్రాధాన్యత దక్కిందని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పేద కాపుల కొరకు కాపు నేస్తం వంటి పథకాలు అమలు జరుగుతున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో గుర్రం గౌతమ్, వక్కపాటి మురళి, కంచుమర్తి చంటి, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, నామన వాసు, రక్కొం త్రినాథ్, పొదిలాపు నాగేంద్ర, ఐ శ్రీను, మద్దాల రవిశంకర్, వంటెద్దు సూరిబాబు, వలవల చిన్ని, బంటి, కుంచె శేఖర్, పి వినయ్, కొల్లిమల రఘు, పైడా వాసు, ఏ చంద్రశేఖర్, పురంశెట్టి ప్రసాద్ నాయుడు, దూలం ప్రసాద్, పెద్ద ఎత్తున కాపు సంఘీయులు పాల్గొన్నారు. ఇవాళ నేను ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి వచ్చి అందులో భాగంగా మీ అందరికీ కూడా ఎందుకు ఈ పార్టీకి మనం మద్దతు తెలియాలనేది కేవలం ఒక 3 పాయింట్లను నేను ముగిస్తాను. ఎందుకంటే ఎవరైనా కూడా మనకి గౌరవం ఉన్న చోటకి వెళితేనే మనకి వాటి ఇచ్చే మర్యాదను మనం ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుంది. గౌరవం లేని చోటికి మనం ఎంత ఎన్ని పాపులాడినా కూడా అవమాన పాలవడం తప్పించి మరేమీ లేదు. ఇవాళ కూటమిలో ఏదైతే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వరి గారు ఇక్కడ ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు? కేవలం ఆమె ఎంపీగా పోటీ చేసి ఇక్కడి నుంచి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అనేది ఎదగదు అనేది ఒక సంకేతం తెలియజేసింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా తెలుగుదేశం యొక్క కాళ్ళ కిందట ఎన్నో దశాబ్దాలుగా తొక్కేబడింది. అది అలానే నిలబడుతుంది. అందులో ఉన్న వ్యక్తులు కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు. ఎలక్షన్ లోపల కంప్లీట్ చేయాలి అంటే ఓ పక్క నుంచి అడుగుతానే ఉన్నారు, వెనకాల నుంచి. దీన్ని ఏమంటారంటే మనము సింహంలో పోరాడుతుంటే వీళ్ళు నక్కల్లా పోరాడుతూ వెనకాల నుంచి లాగుతా ఉన్నారు. ఈ రకమైన కార్యక్రమం జరుగుతుంది. ఇవాళ నిజంగా ఫ్లైఓవర్ అనేది అయితే ప్రజలకే కదా మంచి జరిగేదే కదా, అది జరగనివ్వకుండా కార్యక్రమం చేస్తాం. సో ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి. నేను వ్యాపారాలు చేయక ఓన్లీ రాజమండ్రి డెవలప్మెంట్ అనే ఒక ఎజెండా మా నాన్నగారు తింటా ఉన్నారు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు నీకు ఏమన్నా అర్థమవుతుందా? రోజు ఇంట్లో తీసుకొచ్చి నెలలో 15 లక్షలు ఖర్చు పెడుతున్నావు. అసలు ఏమన్నా బుర్రుందా? ఎవరైనా ఏ రాజకీయ నాయకులు ఇలా చేస్తాడా అని చెప్తా ఉన్నారు. నేను మా డాడీతో ఒకటే చెప్పాను, తాతగారు మీరు సంపాదించారు బాగానే ఉంది, నాకు ఒక 5-6 సంవత్సరాలు వదిలేండి, నేను చేయాలనుకున్నది చేసేస్తాను. చేయాలనుకున్నది చేసి నేను సంపాదించుకోవాలనుకున్నది ఒకటి సంపాదించుకోవాలనుకుంటున్నాను. ప్రజల తాలూకా అభిమానం సంపాదించుకోవాలని ఒకటే కోరుకుంటున్నా. అది చేసిన తర్వాత వ్యాపారాలు నేను ఎలాగ చేయగలుగుతాను, నాకు ఎలాగ కాన్ఫిడెన్స్ ఉంది, ఇండస్ట్రీకి పెట్టుకోగలుగుతాము. మీరు సంపాదించారు, మీరు పెట్టుబడి ఇస్తారు, ఎలా నా పేరు కొంత ఆస్తులు ఉన్నాయి, దాంట్లో నేను వ్యాపారం ఇండస్ట్రీలు పెట్టుకుని సంపాదించుకునే కెపాసిటీ ఉంది. నాకు ఒక 5-6 సంవత్సరాలు వదిలేదని చెప్పి మా నాన్నగారితో చెప్పిన మాటలు ఇవే. సో ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మీ ఆశీర్వాదంతో రేపు ఎమ్మెల్యే అయితే రాజమండ్రి, నేను ఇవాళ చెప్తా ఉన్నా, రాజమండ్రి మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, ఇది నేను రేపు చూడబోతా ఉంటారు. రేపు రాజమండ్రిని ఏ రకంగా మార్చబోతామో సార్ మీరు జస్ట్ ఇప్పుడు మీరు ఇలా గుర్తుపెట్టుకోండి. రాజమండ్రి రాబోయే 2-3 సంవత్సరాల్లో గోదావరి బండి ఏ రకంగా తయారు చేస్తారో, రాజమండ్రిలో సాఫ్ట్వేర్ కంపెనీలు ఏ రకంగా తీసుకుని రాబోతామో, 24 గంటల పాటు రాజమండ్రిలో మంచినీళ్ళు కుళాయి సరఫరా చేయాలని ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ వెళ్తున్నాం. గోదావరి నదిలో మురుగునీరు కలుస్తా ఉంది. ఆ మురుగునీరుని కలవనివ్వకుండా ఆపి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి NRCP అని నేషనల్ రివర్ కన్జర్వేటివ్ ప్రోగ్రామ్ జలశక్తి మంత్రి దగ్గర నుంచి 88 కోట్ల రూపాయలు ఫండ్ తెచ్చాం. 10 లక్షల మందితో మీటింగ్ పెట్టినటువంటి సంఘటన కూడా చూశారు విజయవాడలో. అవసరమైతే నిజాయితీగా మంత్రి పదవి కూడా రాజీనామా చేసిన వ్యక్తి ఇవాళ ఆ జాతి కోసం ఎన్నో త్యాగాలు చేశాడు. ఆయన కొద్దిగా రాజీ పడితే ఉప ముఖ్యమంత్రి ఆయన ఎవరో మీ అందరికీ తెలియదు కాదు, ఉత్తరగడ్డ పద్మనాభం గారు జాతి కోసం చాలా చేశాడు. ఆయన ఇవాళ కొందరిలో కొంత అపోహ ఉంది, ఏముందిలే అయిందని. ఏమి కాదు, ఆయన ఆలోచించి మరలా ఈ జాతి కోసమే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన
ఈ జాతికి ఏదైనా మేలు జరగాలంటే వైఎస్ఆర్ కుటుంబంలో దివంగత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేము 50 మంది ఎమ్మెల్యేలు అన్ని ఉత్తరాంధ్ర నుంచి ఇటు తెలంగాణ వరకు 50 మంది ఎమ్మెల్యేలతో మీటింగ్ జరిగింది. అందరూ కాపుల్లో రాజశేఖర రెడ్డి గారి కాలం అనుకోకుండా ముగించినా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కాంప్లెక్స్ పెట్టాడు. కాంప్లెక్స్ ఏంటంటే వేళల్లో ఆర్థికంగా అభివృద్ధి చెందలేదు, ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని చెప్పి కాంప్లెక్స్ పెట్టాడు. అలాగే ఇతర కార్యక్రమాలు జరగాలంటే రేపటి రోజున పార్లమెంట్కి అసెంబ్లీకి వెళ్ళేటువంటి వ్యక్తులు ఈ జాతిలో మధ్యతరగతి కుటుంబీకులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఎవరిని అడగరు, ఏది సహాయం మాకు ఇది కావాలని అడగరు. అటువంటిది మీరు చట్టసభలోకి వెళ్ళిన తర్వాత విదేశీ విద్య కానీ, విద్యకు సంబంధించిన కానీ ఇతర సౌకర్యాలకు మీరు సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ, మరి మీ అందరూ కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి నేను అనుకోవడం ఏంటంటే మన నందేశ్వర రెడ్డి గారు బాధ్యత తీసుకుంటే 100% కూడా విజయవంతం అవుతుందని చెప్పి నేను తెలియపరుచుకుంటూ, మరి మిత్రులు నందేశ్వర గారు మీరు కళ్యాణ బాధ్యత తీసుకుంటే సహాయ సహకారాలు అన్ని కూడా తప్పనిసరిగా. నేర నియంత్రణలో భాగంగా మహిళల రక్షణ తమ బాధ్యతని రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిని దగ్గుపాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక మంజీరా కన్వెన్షన్ సెంటర్లో రాజస్థానీ గుజరాతీల ఆత్మీయ సమావేశం ఆదివారం జరిగింది. ఈ ఆత్మీయ సమావేశంలో భాగంగా రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యేగా అయిన తరువాత చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి రూపొందించిన మేనిఫెస్టోలో భాగమైన రాజమండ్రి రక్షాదళం డిక్లరేషన్ను పురంధేశ్వరి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం పురంధేశ్వరి మాట్లాడుతూ వైకాపా పాలనలో మహిళలపై అత్యాచారాలు, దాడులు ఎక్కువయ్యాయని అన్నారు. రాజమండ్రి నగరంలో గంజాయి, బ్లేడ్ బ్యాచ్లను పెంచి పోషిస్తున్నది వారేనని ఆరోపించారు. దేశంలో ఎక్కడ గంజాయి దొరికినా దాని మూలాలు మాత్రం ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో మార్పులు రావాలంటే రాష్ట్రంలో పాలన మారాలని అన్నారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మహిళా రక్షణ కోసం తాము ప్రత్యేక ప్రణాళికలు రూపొందించామని అన్నారు. క్రైమ్ నియంత్రణలో భాగంగా రాజమండ్రి నగరంలో స్మార్ట్ పోల్స్తో దశల వారీగా 7,500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఎక్కువగా నేరాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి నిరంతరం గస్తీ కోసం ప్రత్యేకంగా రాజమండ్రి రక్షాదళం ఏర్పాటు చేస్తామని అన్నారు. బ్లేడ్ బ్యాచ్ అరాచకాల నుంచి ప్రజలకు రక్షణగా క్రైమ్ హాట్ స్పాట్లను పోలీస్ కంట్రోల్ రూమ్కు అనుసంధానం చేసి తక్షణ సాయం కోసం ఎమర్జెన్సీ కాల్ బాక్సులు ఏర్పాటు చేస్తామని అన్నారు. సమాచారం అందించిన 40 నిమిషాల్లోనే తక్షణ స్పందన బృందంతో బ్లేడ్ బ్యాచ్ బాధితులను ఆదుకోవడంతో పాటు 72 గంటల్లో చర్యలు తీసుకునే విధంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తామని అన్నారు. మాజీ సైనికులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఎన్సీసీ క్యాడెట్ల సహకారంతో రాజమండ్రి కమ్యూనిటీ వాలంటీర్ల నియామకం, నగరంలో నేర కార్యకలాపాల నియంత్రణకు అదనపు చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇవన్నీ జరగాలంటే సైకిల్ గుర్తుపై ఓట్లేసి తనను ఎమ్మెల్యేగా, కమలం గుర్తుపై ఓట్లేసి దగ్గుపాటి పురంధేశ్వరిని ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీలు ఆదిరెడ్డి అప్పారావు, సోము వీర్రాజు, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, బీజేపీ నగర ఇన్ఛార్జ్ యనుమల రంగబాబు, ఆర్యాపురం మాజీ చైర్మన్ చల్లా శంకర్రావు, బొమ్మల దత్తు, అడబాల రామకృష్ణ, వీరన్న చౌదరి, రేలంగి శ్రీదేవి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, వేలాదిగా రాజస్థానీలు, గుజరాతీలు పాల్గొన్నారు. సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఒక రకంగా మమ్మల్ని మేము పరిచయం చేసుకునేటువంటి అవకాశం కూడా మాకు ఈ సమావేశంలో లభించింది. హన్స్ కుమార్ జైన్ గారికి మరియు వారి సహచర బృందానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో రేపు నరేంద్ర మోడీ గారు రాజమండ్రికి వస్తున్నారు కనుక వారందరూ కూడా ఉత్సాహాన్ని కనబరిచారు. వారు అటెండ్ అవుతాం, మేము వస్తామని చెప్పి వారు చెప్పడం జరిగింది. యావత్ ప్రపంచం కూడా ఇవాళ మోడీ గారి వైపు చూస్తున్నటువంటి నేపథ్యం. అది మాత్రమే కాకుండా ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు రాజమహేంద్రవరానికి వస్తున్నటువంటి సందర్భంలో ప్రజలందరూ కూడా వీలైనంత వరకు వారు కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని సక్సెస్ చేసే అవకాశం ఉంటుంది కనుక వారందరినీ కూడా మేము ఆహ్వానిస్తున్నాం. రేపు నరేంద్ర మోడీ గారు ఇచ్చేటువంటి సందేశం ఖచ్చితంగా ఇప్పుడు ఆల్రెడీ ఎన్నికల్లో ఒక కొత్త ఊపు వచ్చింది ప్రచార కార్యక్రమాల్లో. ఇది మరింత మాకు ఊతాన్నిస్తూ మంచి ఫలితాలు దక్కించుకోవడానికి ఇది దోహదపడుతుందని చెప్పి విశ్వసిస్తున్నాను.
2024లో ఆంధ్ర రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం. ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేటువంటి ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పోలవరానికి ఇప్పటి వరకు 16,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం యొక్క సరైనటువంటి విధానం లేని మూలంగా పోలవరం నత్తనడక నడిచే పరిస్థితి ఏర్పడింది. రైల్వే జోన్ విషయంలో 102 కోట్ల రూపాయలు రైల్వే జోన్ శాంక్షన్ చేసినప్పటికీ ఇప్పటి వరకు రైల్వే జోన్కి ఇవ్వాల్సినటువంటి స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వని మూలంగా ఈ రాష్ట్రంలో రైల్వే జోన్ లేనటువంటి పరిస్థితి. రైల్వేకి ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో విజయవాడ నుంచి కలకత్తా వరకు 3వ లైన్ని, అలానే ఫ్లైట్ కారిడార్ని కూడా విజయవాడ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ఒక ఫ్లైట్ కారిడార్ను కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి. టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని భారతీయ జనతా పార్టీ నేతలు ముట్టుకోవడానికి కూడా ఇష్టపడలేదని, టీడీపీ చేస్తున్న అసత్యాలపై ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేసిందని, ఖచ్చితంగా సిఐడి ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటుందని వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తుందని, ఇంకా అమల్లోకి రాని చట్టాన్ని ఆయన రద్దు చేస్తానంటూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నాడని అన్నారు. పేదల ఇళ్ల స్థలాల కోసం రైతులకు డబ్బులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి భూములు తీసుకున్నారని, చంద్రబాబు నాయుడు బినామీలు భూములు లాగేసుకున్నారని అన్నారు. అంతేకాక అమరావతి పేరుతో అసైన్డ్ భూములను, ఎస్సీల భూములను చంద్రబాబు గుంజుకొని సిగ్గులేని ప్రకటనలు చేస్తున్నాడని అన్నారు. తన పరిధిలో లేని రిజర్వేషన్ల పేరుతో కాపులను మోసం చేశాడని అన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తామని ప్రధానితో చెప్పించగలిగారా అని ప్రశ్నించారు. ముందుగా మీడియా మిత్రులకి, మీడియా ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి నమస్కారం. ప్రధానంగా ఈరోజు ఈ పాత్రికేయ సమావేశానికి కారణం, ఈ రాష్ట్ర రాజకీయాల్లో నిజం మాట్లాడినటువంటి ఒక వ్యక్తి నిత్యము ప్రజల్ని అబద్ధాలతో పట్టిపీడిస్తూ, నిజం మాట్లాడని వ్యక్తి నిత్యము అబద్ధాలతో ప్రజల్ని పట్టిపీడిస్తూ జరగనిది జరిగినట్టుగా ఒక విష ప్రచారానికి తెరదీశాడు. జరగనిది జరిగినట్టుగా ఒక విష ప్రచారానికి తెరదీశాడు. అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఈ రాష్ట్రంలో అమలు జరగని, ఇంకా అమలుకు ప్రయత్నం జరగని, 100 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ల్యాండ్ సర్వే భూములు లిటిగేషన్ నుండి బయట వేయడానికి సర్వే చేస్తుంటే ఇంకా సుమారుగా సర్వే పూర్తయింది 12-13%. ఇంకా 4,000 గ్రామాలే పూర్తయ్యాయి. ఇంకా 13,000 గ్రామాలు పూర్తి కావాలి. సర్వే 4,000 గ్రామాలే పూర్తయ్యాయి. ఇంకా 13,000 గ్రామాలు పూర్తి అవ్వాలి. ఇదేదో జరిగిపోతుంది, మీ భూముల్ని జగన్మోహన్ రెడ్డి గారు లాక్కుంటున్నారని, ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నాడా లేకపోతే ఏదైనా ఆఫ్రికన్ కంట్రీ అనుకుంటున్నాడా? అంటే ప్రజల్ని ఎంత భయపెడుతున్నాడో దీన్ని బట్టి అర్థమవుతుంది. దీనికి కారణం ఏంటంటే, తాను ఈ ప్రభుత్వం మీద ఏ ఆరోపణ చేయలేడు. సంక్షేమం పైన, సంక్షేమం అమలు చేయటంలో, సంక్షేమాన్ని అమలు చేసే క్రమంలో అవినీతికి ఆస్కారం లేకుండా చేసినటువంటి ఈ ప్రభుత్వం మీద, తన పరిపాలనా కాలం అంతా అవినీతిమయమై తానే ఒక
ప్రజల్ని పట్టి పీడించడానికి ఏర్పాటు చేసినటువంటి జన్మభూమి కమిటీలు ప్రజల్ని పట్టి పీడిస్తే ఓటమికి పాలైన చంద్రబాబు నాయుడు 13వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బ్యానర్ వాసు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. 13వ డివిజన్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థులైన ఎమ్మెల్యేగా పోటీ చేయుచున్న ఆదిరెడ్డి వాసు, ఎంపీగా పోటీ చేస్తున్న పురంధేశ్వరిలను గెలిపించాలని 13వ డివిజన్ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బ్యానర్ వాసు ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. సైకిల్, కమలం పువ్వు గుర్తుపై ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి బాబీ, విఎల్పురం చంటి, 13వ డివిజన్ తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ కప్పల వెలుగు కుమారి, నగరబోయిన రామకృష్ణ, రాయి అప్పన్న, బర్రా చిన్ని, హెరిటేజ్ శ్రీను, బ్యానర్ చిన్ని, బ్యానర్ మను, 13వ వార్డు అంబేద్కర్ యూత్ ఫ్రెండ్ సర్కిల్ జనసేన సభ్యులు పాల్గొన్నారు. ఇంకా ఇక్కడి నుంచి కరెక్ట్గా ఈ రావణ కష్టానికి ఇంకొక 2 నెలల సమయం మాత్రమే ఉన్నది. ఆదిరెడ్డి వాసు గారి నాయకత్వంలో రాజమండ్రి టౌన్ నుంచి తండోపుతండాలుగా అందరూ టీడీపీకి, జనసేనకి, బీజేపీకి ఆకర్షితులయ్యి ప్రయాణిస్తూ ఈ రాక్షస పాలనకు అంతమొందించాలని చెప్పేసి ఒక కఠినమైన నిర్ణయంతో స్వచ్ఛందంగా వస్తున్న జనాన్ని మీరే చూస్తున్నారు. రానున్న రోజుల్లో ఆంధ్ర భవిష్యత్తే మారిపోతుంది. ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని ఏర్పడాలన్నా, విద్యార్థులకి అలాగే నిరుద్యోగులకి అవకాశం రావాలన్నా చంద్రబాబు నాయకత్వంలోనే సాధ్యం అవుతుంది. అలాగే అందరూ కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి, అలాగే అన్న నందమూరి తారక రామారావు గారు తనయ్య పురంధేశ్వరి గారికి ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆవిడికి కమలం గుర్తుపై ఓటేసి అందరూ గెలిపించాల్సిన కోరి ప్రార్థిస్తున్నారు. తెలుగువాడ ఆత్మగౌరవాన్ని దశా దిశ సాడి చెప్పిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ రోజున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి వార్డుల్లో వెళ్తూ ఉంటుంటే ప్రజలు నిరాశనాలు పడుతున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటు వేయాలని వారే మాకు ముందుకు వచ్చి చెబుతూ మరి హారతులు ఇస్తున్నారు. చెత్త మీద పన్ను పోవాలంటే సైకిల్ గుర్తు మీద ఓటు వేయాలి అని వారే మాకు తెలియపరుస్తున్నారు. ఇంటి పన్నులు తగ్గాలన్నా, గ్యాస్ రేట్లు తగ్గాలన్నా, ప్రజల మరి బడుగు బలహీన వర్గాల మీద మరి పడుతున్నటువంటి భారం తగ్గాలన్నా సరే తెలుగుదేశం పార్టీని మరలా రప్పించాలా. బాబు గారిని మరలా రప్పించుకోకపోతే మరి ఈ రోజున ఎవరైనా ఎక్కడైనా సరే వెళ్తుంటే మీకు రాజధాని ఉందా అంటే మాకు రాజధాని లేదు అని చెప్పవలసిన పరిస్థితి ఏర్పడిందంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. కనుక మరి ప్రతి ఒక్కరూ కూడా ఒక గుర్తు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు 1వ నెంబర్ గుర్తు మీద రాజమండ్రి సిటీ నుంచి పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి 1వ నెంబర్ మీద, అలాగే 4వ నెంబర్ మీద కమలం గుర్తు అయిన రామారావు గారు కూతురైనటువంటి పురంధేశ్వర గారికి మరి ఓటు వేయడానికి ప్రజలు అనేక మంది నిరాశనాలు పడుతూ ముందుకు వస్తున్నారు. జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. ఎన్డీఏ కూటమి ఎన్నికల ప్రచార సభకు సోమవారం రాజమహేంద్రవరం విచ్చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన ప్రత్యేక హోదా, విభజన హామీల అమలుపై ప్రకటన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు టీకే విశ్వేశ్వర్రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్ క్లబ్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీకే మాట్లాడుతూ అమరావతిలో రాజధాని నిర్మాణం శంకుస్థాపనకు విచ్చేసిన మోడీ చెంబుడు నీళ్లు, పిడికెడు మట్టి ఇచ్చి వెళ్లారు తప్ప రాజధాని నిర్మాణానికి ఏమాత్రం సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా అద్భుతమైన రాజధాని నిర్మిస్తామని హామీ ఇచ్చిన మోడీ ఎందుకు రాజధాని నిర్మించలేదని నిలదీశారు. మోదీకి రాముడిపై తప్ప వెంకటేశ్వర స్వామిపై భక్తి లేదా అని ప్రశ్నించారు. విభజన హామీలలో భాగంగా అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏర్పాటు, విశాఖ రైల్వే జోన్ వంటి హామీలను ఇచ్చి విస్మరించారని ఆందోళన వ్యక్తం చేశారు. బయ్యారం ఓడరేవు నిర్మాణానికి ఫీజిబిలిటీ లేదని చేతులు దులుపుకున్న మోడీ ప్రభుత్వం అమరావతి రాజధాని నిర్మాణం కూడా ఫీజిబిలిటీ కాదని, విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకోవాలని ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేసి ఉంటే ఇప్పటికే ఇక్కడ ఐటీ రంగం, సినీ పరిశ్రమ ఎంతగానో అభివృద్ధి చెంది ఉండేదని వెల్లడించారు. నాటి యూపీఏ ప్రభుత్వంలో మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి 5 ఏళ్ల ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇస్తే బీజేపీ సీనియర్ నాయకుడు ఎం వెంకయ్య నాయుడు 5 ఏళ్లు కాదు 10 ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారని గుర్తు చేశారు. అయితే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టును విస్మరించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్థలం సేకరించకపోవడం కారణంగానే విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయలేదని కేంద్రం వెల్లడించడం కేవలం జగన్ ప్రభుత్వంపై నెపం వేయడం మాత్రమే అని అన్నారు. కేంద్ర ప్రాజెక్టులకు సంబంధించి ఎక్కడ స్థలం కావాలో కేంద్రం సూచిస్తే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా స్థలం కేటాయించాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎల్వి ప్రసాద్, డాక్టర్ రాజశేఖర్, రేగుళ్ల బాలశ్రీధర్లు పాల్గొన్నారు. మన భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు మన రాజమండ్రి నగరానికి వస్తున్నారండి. మన రాజమండ్రి నగర ప్రజల తరపున అలాగే రాష్ట్ర ప్రజల తరపున ఆయనకి స్వాగతం తెలియజేస్తున్నాం. మరి ఆయన రీసెంట్గా అయోధ్యలో రామాలయం కట్టడం జరిగింది. ఆయన ఇప్పుడే రామాలయం కట్టాడు, కానీ స్వతంత్రం రాకపోవడం నుంచి కూడా మన రాష్ట్రంలో హరిజనపేటలో, చెట్టుబెల్లిపేటలో, రెడ్డిలపేటలో అన్ని పేటల్లోనూ కూడా ప్రతి ఒక్కరికి కూడా రామాలయాలు ఉన్నాయి. అంటే కొత్తగా రామాలయం నిర్మించడం కాదు, పూర్వమే స్వతంత్రానికి పూర్వమే అందరికీ రామాలయాలు ఉన్నాయి. రామాలయం లేని హరిజనపేట లేదు, రామాలయం లేని చెట్టుబెల్లి, రెడ్డిలపేట ఇలాంటివి ఏవి కూడా మన రాష్ట్రాల్లో ఎక్కడా లేవు. కాబట్టి మరి ఆయన ఏదో రామాలయం నిర్మించాడు, చాలా సంతోషం. మరి రాముడితో పాటు మనందరం కూడా తిరుపతి, పెద్ద తిరుపతి వెంకటేశ్వర స్వామిని మన ఆరాధ్య దైవంగా కొలుస్తారండి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఆంధ్ర రాష్ట్రం ఏంటి, భారతదేశంలో అందరూ కూడా. మరి ఆయన మనకి అమరావతిని రాజధానిగా శంకుస్థాపన చేయడానికి వచ్చి ఒక చెంబుడి నీళ్ళు, ఒక పిడత మట్టి పట్టుకొచ్చి అక్కడ ఇచ్చి, తర్వాత తిరుపతిలో మీటింగ్ పెట్టి వెంకటేశ్వర స్వామి యొక్క సాక్షిగా మీకు బ్రహ్మాండమైనటువంటి రాజధాని నిర్మిస్తానని చెప్పి అక్కడ వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేయడం జరిగింది. 10 సంవత్సరాల్లో మరి రాజధాని నిర్మాణం ఏం జరగలేదు, రాజధానికి ఆయన సహకారం కూడా ఏమీ లేదు. అసలు నేను నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నా, మీరు రాముడిని ఒకటే కొలుస్తారా లేకపోతే మిగతా దేవుళ్ళని కూడా ఇష్టపడతారా? అసలు వెంకటేశ్వర స్వామి మీ దృష్టిలో అసలు వెంకటేశ్వర స్వామి అని ఆయన దేవుడే కాదా? ఒకవేళ దేవుడే అయితే ఆయన మీద ప్రమాణం చేసి ఇంతవరకు రాజధాని నిర్మించకపోవడానికి సహకరించకపోవడంలో కారణం ఏంటి అని చెప్పి నరేంద్ర మోడీ గారిని ప్రశ్నిస్తున్నాం. అలాగే మరి బయ్యారం పోర్టు, అది మన యొక్క విభజన హామీల్లో ఒక పాయింట్. ఆ బయ్యారం పోర్ట్ అనేది నిర్మాణం చేయవలసి ఉంది. వాళ్ళు సర్వే చేసి ఫీజిబిలిటీ లేదు, అందువల్ల బయ్యారం పోర్టు మీద నిర్మించమని చెప్పి చెప్పడం జరిగింది. అయ్యా, బయ్యారం పోర్టే ఫీజిబిలిటీ లేదని మీరు చెప్తున్నారు, మరి అమరావతి ఏ రకంగా ఫీజిబిలిటీ ఉందని చెప్పి మీరు ఒప్పుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు అమరావతి కాకుండా వైజాగ్నే రాజధానిగా పెట్టుకోబాబు చంద్రబాబు నాయుడు అని ఆ వేళ మీరు చెప్పుంటే, చంద్రబాబు నాయుడు ఆ వేళ అమరావతి మానేసి వైజాగ్ని రాజధానిగా అనౌన్స్ చేసి ఉంటే ఈవేళ మనకి ఐటీ ఇండస్ట్రీస్ కానీ, ఫిలిం ఇండస్ట్రీస్ కానీ మొత్తం అన్ని కూడా వైజాగ్ వచ్చి ఈవేళ వైజాగ్ మద్రాసుని, అలాగే బెంగళూరుని, హైదరాబాద్ని కూడా బీట్అవుట్ చేసే స్థాయికి ఈవేళ ఎప్పుడో వైజాగ్ వెళ్ళిపోయాడు. అప్పుడెప్పుడో బావకళ్ళల్లో ఆనందం కోసం అన్న మాటను బాగా విన్నామని, అదేవిధంగా మరిది కళ్ళల్లో ఆనందం కోసం రాజమండ్రిలో బీజేపీ చీఫ్ పురంధేశ్వరి పోటీ చేస్తున్నారని రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షుడు వైసీపీ నేత వంగవీటి నరేంద్ర ఎద్దేవా చేశారు. ఆదివారం నగరంలోని 2, 9 వార్డుల్లో రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు. భరత్కు మద్దతునిస్తూ వంగవీటి నరేంద్ర కూడా ఈ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు జంక్షన్ల వద్ద నరేంద్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఆమెకు ఎవరు ఏమైనా పర్వాలేదు, కానీ కుటుంబ సభ్యుల కోసం రాజకీయంగా ఎంతకైనా దిగజారే మనస్తత్వం ఆమెదన్నారు. కాంగ్రెస్, ఆ తరువాత బీజేపీ ఒక పార్టీ నిబద్ధత ఆమెకు లేవన్నారు. ఇక టీడీపీ చంద్రబాబుకు పదవికాంక్ష తప్పిస్తే రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం అక్కర్లేదన్నారు. కేవలం రాష్ట్ర ఖజానాను దోచుకోవడమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారని వంగవీటి నరేంద్ర ఆరోపించారు. గత 2014 ఎన్నికల్లో 696 హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క హామీని కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. ఇప్పుడు మళ్ళా బీజేపీ, జనసేనతో జతకట్టి ఆచరణకు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసగించి
ఓట్లు వేయించుకోవడానికి యత్నిస్తున్నాడని, ప్రజలు చంద్రబాబు అసలు గుణాన్ని గుర్తించి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు గత పుష్కరాలకు 29 మంది పట్టున పెట్టుకున్నారని, ఈ విషయం నగర ప్రజలు ఎప్పుడూ మర్చిపోలేరని అన్నారు. కనీసం రాజమండ్రి నగరానికి వచ్చినప్పుడైనా చంద్రబాబు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించిన దాఖలాలు లేవన్నారు. అంటే ప్రజలేమైపోయినా పట్టించుకోరు, కానీ ప్రజలు మాత్రం చంద్రబాబుకు ఓట్లు వేసి గెలిపించాలనే స్వార్థం, అహంకారం ఆయనలో అణువణువున ఉందన్నారు. ఇటువంటి స్వార్థ ఆలోచనలతో ఉన్న నాయకులను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. బీజేపీ, టీడీపీలకు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన లేదని, కేవలం అధికార దాహంతోనే కూటమిగా ఏర్పడ్డారని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలన అందిస్తూ పేదరిక నిర్మూలన కోసం కృషి చేస్తున్నారని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇటువంటి సంక్షేమ పాలన ఏ ప్రభుత్వం అందివ్వడం లేదన్నారు. ప్రజలకు మంచి చేయాలనే మనసున్న నేత జగనన్న అని, మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటేనే రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతుందని వంగవీటి నరేంద్ర స్పష్టం చేశారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేగా మార్గాని భరత్రామ్ను, రాజమండ్రి లోక్సభ వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ను అఖండ మెజారిటీతో గెలిపించి నగర అభివృద్ధికి మీ వంతు సహకారం, మద్దతు అందివ్వాల్సిందిగా ప్రజలను వంగవీటి నరేంద్ర అభ్యర్థించారు. వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. Y7 వాకస్ యోగా లాఫింగ్ క్లబ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఎస్కేవిటి డిగ్రీ కళాశాల ప్రాంగణం ఆనంద్ గార్డెన్స్లో క్లబ్ అధ్యక్షుడు సనపతి సత్యబాబు అధ్యక్షతన వృద్ధులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన న్యాయవాది, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తవ్వల వీరేంద్రనాథ్, న్యాయవాది, రాజమండ్రి బార్ అసోసియేషన్ లైబ్రరీ సెక్రటరీ కొత్తపల్లి శ్రీనివాస్ను క్లబ్ కార్యదర్శి గుబ్బల గంగా భవానీ వేదిక మీదకు ఆహ్వానించారు. అతిథులు మాట్లాడుతూ గత 13 సంవత్సరాలుగా పేద వృద్ధులకు, విద్యార్థులకు సేవలు అందించినందుకు గాను క్లబ్ సభ్యులను అభినందిస్తూ తమ వంతుగా క్లబ్ ఎదుగుదలకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని తెలిపారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఒక్కొక్కరికి 500 రూపాయలు చొప్పున 80 మందికి మొత్తం 40,000 రూపాయలు వృద్ధులకు పెన్షన్లు, ఆర్ లక్ష్మీ భవానీ అనే పేద విద్యార్థినికి క్లబ్ తరపున విద్య నిమిత్తం 5,000 రూపాయలు అందజేశారు. కోశాధికారి బొల్లా సత్యబాబు మజ్జిగ ప్యాకెట్లు, గీసల శివ, అభిషేక్ కుమార్ వృద్ధులందరికీ అల్పాహారం, నార్ల శివానీ ప్రియ కొబ్బరి నూనె ప్యాకెట్లు, రాగిపిండి ప్యాకెట్లు అందజేశారు. కార్యవర్గ సభ్యులు ముఖ్య అతిథులకు చిరు సన్మానం చేసి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సూరపురెడ్డి తాతారావు, బొల్లా సత్యబాబు, బేరి రత్నాంబ, లంకె శ్రీదేవి, గీసల బాపూజీ, ఉప్పులూరి కాశీ విశ్వనాథం, శీలం రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం అంతా క్లబ్ వ్యవస్థాపకులు పామర్తి గోపాలరావు ఆధ్వర్యంలో జరిగింది. 12 సంవత్సరాలు, 13వ సంవత్సరం ఫస్ట్ స్టార్టింగ్ విద్యార్థులుగానే అనుకుని మాస్టర్ గారు స్థాపించారు. మాస్టర్ గారు వేసిన విత్తనమే ఇది. తర్వాత వృద్ధులను కూడా మనం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో వృద్ధులకు కూడా ఇవ్వటం జరిగింది. ఫస్ట్ 200తో స్టార్ట్ చేశారు ఈ సంస్థని వృద్ధులకు ఇవ్వటం. ఆ 200 ఈరోజు 13వ సంవత్సరంలో 500 దగ్గరికి చేరింది. ప్రతి నెల 500 ఇచ్చుకుంటూ వస్తున్నాం ఈ 100 మందికిను, ఈ వృద్ధులకి. మాలాంటి దాతలు, ఇంకా ఇలాంటి దాతలు అందరూ కూడా ఒక చైన్ లాగా ఏర్పడి ఒకళ్ళు ఆ సంస్థ, ఇంకా దాతల వల్లే ఈ సంస్థ నడుస్తుంది. వీళ్ళకి ఇవ్వగలుగుతున్నామంటే ఏమైనా సరే. ఇగో ఈరోజు శివానీ మేడం అని మనకి క్రిందటి నెల పరిచయం అయింది. ఆ మేడం ఈరోజు మనకి వృద్ధులకేమో చోడుపిండి, కొబ్బరి నూనె బాటిల్స్ తీసుకుని వచ్చారు. ఒకసారి ఆ శివానీ మేడం, ఇంకా నా ఫ్రెండ్స్, నా అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్, ఇంకా ఇతరత్ర ఫ్రెండ్స్ అందరూ కూడా అడిగిన వెంటనే లేదనకుండా ఎక్కడ బెంగళూరులో ఉన్నా ఎక్కడున్నా 10,000 పంపిస్తాను, 5,000 పంపిస్తాను. ఇలాగే మన సంస్థకు అందరూ కూడా, నా స్నేహితులు కూడా చాలామంది చాలా రకాలుగా పంపించారు. వాళ్ళందరికీ కూడా ఈ సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ సంస్థ యొక్క మెంబర్స్కి, దాతలకి, తాతారావు గారు చెప్పినప్పుడే మొట్టమొదటిసారి ఇటువంటి అసోసియేషన్ 2011లో స్థాపించారు. ఇంత దిగ్విజయంగా ఈ సంస్థని నడుపుతున్నారు అన్న సంగతి నాకు ఫస్ట్ టైం తెలిసిందండి. అదేవిధంగా మాస్టర్ గారి గురించి తాతారావు గారు చెప్పడం జరిగింది, ఇవాళ స్వయంగా వినటం జరిగింది. నిజంగా ఆయన విత్తనం వేసి నాటిన మొక్క ఇవాళ మహావృక్షం అయింది.
అటువంటి విధమైన వ్యక్తిత్వం, అటువంటి విధమైన మనస్తత్వం ఉన్న వ్యక్తులు ఈరోజు సమాజంలో పొరబడుతున్నారన్నది నగ్న సత్యం. ఎందుకంటే ఈ సంస్థ ద్వారా బెనిఫిట్ పొంది చదువుకున్న వ్యక్తులే మర్చిపోతున్నారనే విషయం ఇప్పుడు చెప్తాం జరిగింది మన సెక్రటరీ గారు. అది ఒక దురదృష్టం. అది మారమ్మ గారు కూడా అన్నారు, అది మనం గుర్తు చేయవలసిన బాధ్యత కూడా మన మీద ఉన్నట్టుందని. అది వాస్తవం, మనం చెప్పాలి. అలాగే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పాలి, వాళ్ళు నువ్వు ఈ స్థితికి వెళ్ళావు, ఐఐటీలో నీకు 10,000 మేడం గారు ఇవ్వబట్టి నువ్వు ఆ వేళ పాస్ అయ్యి వాళ్ళు 3 లక్షల జీతం సంపాదిస్తున్నావు అంటే ఆ సంస్థను మర్చిపోకూడదని అని చెప్తే అతనికి అవగాహన ఉండి ఏదో రోజు ఆ సంస్థకి నేను ఏదో ఒకటి చెయ్యాలని చెప్పి అతను ఇప్పుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు కాబట్టి అతను ఏదో ఒక చేయొత్తుని ఇవ్వడానికి సహకరిస్తారు. ఆ విధంగా ప్రతి వ్యక్తి ఈ సంస్థ ద్వారా బెనిఫిట్ పొందిన ప్రతి వ్యక్తి కూడా మనకి సంస్థకి తలో చేయేస్తే ఈ సంస్థ ఇంకా ఉన్నతమైన స్థితికి వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా తాతారావు చెప్పినట్టు ఈ సంస్థకి ఇంకా చాలామంది రాజమండ్రి ప్రముఖుల్ని ఇందులోకి మనం తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. ఇవాళ నేను వచ్చాక ఈ సంస్థ మీద నాకు మంచి అభిప్రాయం కలిగింది. తప్పకుండా ఈ సంస్థకి నా తగ్గ స్థాయి నేను ఈ సంస్థకి చేస్తానని ఈ సభాముఖంగా మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. దాన గుణం అన్ని గుణాల్లోకి చాలా గొప్పదండి. ఏదైనా సరే మనం ఏదైనా ఒక వస్తువు ఇచ్చినప్పుడే మనం నిజమైన మనస్ఫూర్తిగా మనం సంతోషిస్తామండి. ఆ విషయం అందరూ గుర్తుపెట్టుకుని తమకు తోచిన సాయం అందరికీ కూడా ఇలాంటి పెద్దలు అనాథలు చాలామంది ఉన్నారు, అలాంటి వాళ్ళకి సహాయం చేయడం వల్ల చాలా మంచి విషయం అండి. ఇది చాలా గొప్ప విషయం, ఇది గొప్ప కార్యక్రమం అని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నానండి. నా వంతు సాయంగా నేను కూడా చేస్తాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. వైకాపా పాలనలో కాపులకు అధిక ప్రాధాన్యత. అధికారంలోకి వచ్చాక కాపు కళ్యాణ మండపం నిర్మిస్తాం, నందేపుకు తగిన స్థానాన్ని కల్పిస్తాం. కాపుల ఆత్మీయ సభలో ఎంపీ భరత్. గౌరవించిన పార్టీకే అండగా నిలుద్దాం, వంగవీటి నరేంద్ర. కాపు కళ్యాణ మండపానికి 10 లక్షల రూపాయల విరాళం, అడపా శ్రీహరి. మేలు చేసిన జగన్ వెంటే కాపులు, భరత్ డాక్టర్ గూడూరులకు మా మద్దతు. కాపు సంఘం అధ్యక్షులు నందేపు. మహిళ రక్షణ మా బాధ్యత, క్రైమ్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా రాజమండ్రి రక్షణా దళం. డిక్లరేషన్ ఆవిష్కరించిన దగ్గుబాటి ఆదిరెడ్డి. టీడీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడని భారతీయ జనతా పార్టీ నేతలు. టీడీపీ చేస్తున్న అసత్యాలపై ఈసీకి వైఎస్ఆర్సీపీ ఫిర్యాదు చేశామని, ఖచ్చితంగా సిఐడి ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకుంటుందన్న వైఎస్ఆర్సీపీ రాజమండ్రి రూరల్ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.